Welcome to Telangana History and Culture class number 6 by me, Viravikaant Sharma, in our LTX classes. సో ఇప్పటి వరకు మనం తెలంగాణ హిస్టరీకి సంబంధించిన ప్రీ హిస్టరీని చూసాం. సో ప్రీ హిస్టరీలో తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్ యొక్క రూట్స్ ఏంటి, ప్రీ హిస్టరీ టైంలో మనకు తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్కి సంబంధించినటువంటి ఎవిడెన్సెస్ ఎలా దొరికాయి, ఇన్స్క్రిప్షన్స్ అవ్వచ్చు, న్యూమిస్మాటిక్ ఎవిడెన్సెస్ అవ్వచ్చు, లిటరేచర్ అవ్వచ్చు, ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్ అవ్వచ్చు, వేరియస్ రీసెర్చ్ డాక్యుమెంట్స్ అవ్వచ్చు, ఇలాంటివన్నీ మనకి ఎలా దొరికాయి. సో బేస్డ్ ఆన్ దట్ సాలిడ్ బ్యాక్గ్రౌండ్ వి ఎంటర్డ్ ఇంటూ ద శాతవాహనాస్. శాతవాహనాస్ యొక్క హిస్టరీ అండ్ కల్చర్, తెలంగాణ యొక్క హిస్టరీ అండ్ కల్చర్ మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపించింది, అప్పటి కల్చర్ ఇప్పుడు యొక్క తెలంగాణ యొక్క ఆర్ట్ అండ్ కల్చర్ మీద ఎలా చూపించింది కూడా మనం కాంటెంపరీ ఎగ్జాంపుల్స్, రీసెంట్ కరెంట్ అఫైర్స్ తో కలుపుకుని మనం చూడడం జరిగింది. సో my sincere appeal to all of you. So you can consider my request to subscribe LTX classes by 31st March offer ఉంది. The lifetime validity of group 1 25,000 ki, group 2 8,000 ఉంది. So for more details you can call this number and you can visit this website. So origin and chronology of Satavahanas. So till last class we saw the overall history and culture of Shatavahanas. Shatavahanas యొక్క contribution in overall history and culture of Telangana చూసాము. But today we are going to see it in a chronological manner. So what is the difference between reading the history and culture in overall in a summary manner, and what is the difference between studying it in a chronological manner? సో హిస్టరీ అండ్ కల్చర్ ని క్రోనలాజికల్ గా మనం చదివినట్లయితే సో మోర్ సైంటిఫిక్, సో శాస్త్రీయంగా మన యొక్క చరిత్రను తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ మోర్ సోఫిస్టికేట్. సో ఒక ఖచ్చితత్వంతో, ఒక యాక్యురసీ తోటి మనం చరిత్ర చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇఫ్ యూ ట్రై టు రీడ్ ద హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ శాతవాహనాస్ ఇన్ ఏ క్రోనలాజికల్ మేనర్, ఇట్ బికమ్ ఏ మ్యాటర్ ఆఫ్ డిబేట్. బికాస్ వాళ్ళ ఆరిజిన్ మహారాష్ట్రాన్ని కొంతమంది హిస్టారియన్స్, కర్ణాటకాని ఇంకొంతమంది హిస్టారియన్స్, తెలంగాణ యాజ్ వెల్ యాజ్ ఆంధ్ర ప్రాంతాలు అని ఇంకొంతమంది హిస్టారియన్స్ చెప్పారు. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, ఫైనల్ కన్క్లూజన్ వీ కెన్ డ్రా దట్ ద హిస్టరీ ఆఫ్ శాతవాహనాస్, ద ఎపిసెంటర్ ఫర్ హిస్టరీ ఆఫ్ శాతవాహనాస్ ఇస్ తెలంగాణ. శాతవాహనుల యొక్క చరిత్ర మరియు సంస్కృతికి తెలంగాణ యొక్క మూల బిందువు అని కూడా మనం చెప్పుకోవచ్చు. దానికి సంబంధించిన ఎవిడెన్సెస్ ఇంక్లూడింగ్ రీసెర్చ్ articles, including current affairs, including recent excavations, including literature books, upcoming slides, అన్ని విత్ ప్రూఫ్స్ చెప్పడం జరుగుతుంది. సో ఈ తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్ క్లాసెస్ బై మీ రవికాంత్ శర్మలో హిస్టరీని హిస్టరీలా కాకుండా ప్రతిదీ సైంటిఫిక్ బేసిస్ తోటి చెప్పడం జరుగుతుంది, విచ్ కెన్ బి an authentic source, an authentic class with respect to all TSPSC examinations. సో సఫిషియంట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇంకా మనకి కావాల్సి ఉంది టు రీకన్స్ట్రక్ట్ ద శాతవాహన డైనస్టీ హిస్టరీ. వాళ్ళ క్రొనాలజీ కరెక్ట్ గా ఇది అని చెప్పడానికి మనకు సఫిషియంట్ ఇన్ఫర్మేషన్ ఇంకా కావాల్సినటువంటి అవసరం ఉంది. సో హిస్టారియన్స్ లైక్ ఈజే ర్యాప్సన్, డాక్టర్ విన్సెంట్ స్మిత్ అండ్ డాక్టర్ ఆర్జి బండార్కర్, వీళ్ళందరూ ఇచ్చిన కంక్లూజన్ ఏంటంటే శాతవాహనాస్ అనే వాళ్ళే ఆంధ్రాస్. సో ఫస్ట్ ఇనిషియల్ 2-3 క్లాసెస్ లో ఐతరేయ బ్రాహ్మణం గురించి మనం డిస్కస్ చేసాం. ఐతరేయ బ్రాహ్మణంలో ఆంధ్ర అనేటువంటి ఒక పేరుంది, ఒక వాల్డ్ స్ట్రక్చర్ ఉన్నటువంటి టౌన్స్ ఉన్నాయి, సిటీస్ ఉన్నాయి. సో ఒక 30 కింగ్స్ ఉన్నారు. ఇలాంటి ప్రిపోజిషన్స్ ఫ్రమ్ లిటరరీ ఎవిడెన్స్ చెప్పాను. అండ్ నేను అప్పుడు కూడా చెప్పింది ఏంటంటే లిటరేచర్ లో ఉన్నదాన్ని యాజ్ తీసుకోవడానికి లేదు. హిస్టారియన్స్ కానీ, ఆంథ్రోపాలజిస్ట్ కానీ, ఎనీ సైంటిఫిక్, సో హిస్టరీని సైంటిఫిక్ గా స్టడీ చేసేటువంటి వాళ్ళ యొక్క ఆథెంటికేషన్ మనకు కావాలన్నాం. సో ఇన్ దిస్ క్లాస్ మిస్టర్ ఈజే ర్యాప్సన్, డాక్టర్ విన్సెంట్ స్మిత్ ఫ్రమ్ ఫారెన్ బ్యాక్గ్రౌండ్, యాజ్ వెల్ యాజ్ ఆర్జి బండార్కర్, వీళ్ళ హిస్టారియన్స్ అందరూ యునానిమస్ గా శాతవాహనాస్ ఆంధ్రాస్ శాతవాహనాస్ గా మనం చదవచ్చు అని చెప్పారు. సో దానికి లాజిక్ ఏంటంటే పురాణిక్ లిస్ట్ ఆఫ్ ఆంధ్రాస్ క్లోజ్ రిలేషన్షిప్ విత్ ద శాతవాహనాస్ ఇన్స్క్రిప్షన్స్. సో ఈ పురాణిక్ లిస్ట్ అనేది ఒక లిటరేచర్ అయితే, శాతవాహన యొక్క ఇన్స్క్రిప్షన్స్ అనేది ఒక సపోర్టింగ్ సైంటిఫిక్ ఎవిడెన్స్ ఫర్ శాతవాహన హిస్టరీ. సో ఈ రెండింటికి ఒక క్లోజ్ రిలేషన్షిప్ ఉంది కాబట్టి శాతవాహనాసే ఆంధ్రాసు, ఆంధ్రాసే శాతవాహనసు అని మనం పిలుచుకోవచ్చు అని చెప్పేసి ఈ హిస్టారియన్స్ ఉమ్మడిగా ఒక యునానిమస్ గా మనకు చెప్పడం జరిగింది. సో కృష్ణా గోదావరి ఆరిజన్ తో శాతవాహనులు ఉన్నారు అని చెప్పడానికి విన్సెంట్
స్మిత్ ఏం చెప్పాడంటే ఈ కృష్ణా గోదావరి ఆరిజిన్ ఆఫ్ డెక్కన్ లో ఈ శాతవాహనుల యొక్క ఎంపైర్ ఎక్స్పాన్షన్ జరిగింది, వాళ్ళ యొక్క కింగ్డమ్ ఎక్స్పాన్షన్ జరిగింది. అది ఎలా అంటే ఈస్టర్న్ సైడ్. సో శాతవాహన డైనస్టీ సౌత్ ఇండియాలో ఇలా ఉంది అంటే ఈ ఈస్టర్న్ సైడ్ ఉన్నటువంటి శ్రీకాకుళం, సో ఒరిస్సా ఏపీ బోర్డర్ నుండి శ్రీకాకుళంలో ధాన్య కటకంగా పిలువబడుతున్నటువంటి ప్లేస్ నుంచి వాళ్ళ యొక్క రైజ్, వాళ్ళ యొక్క ఇంక్రిమెంట్, వాళ్ళ యొక్క ఎక్స్పాన్షన్ ఆఫ్ ద కింగ్డమ్ ఒక వెస్ట్రన్ డెక్కన్ వరకు వెళ్ళింది. సో అశోకుడు చనిపోయిన తర్వాత ఆ కాలంలో వీళ్ళ యొక్క ఎక్స్పెన్షన్ ఈ ధాన్య కటకం నుంచి వెస్ట్రన్ డెక్కన్ అంటే ఇప్పుడు ఉన్నటువంటి మహారాష్ట్ర ఆ ఏరియాస్ కి వెళ్ళింది. సో వీళ్ళు ఈ విన్సెంట్ స్మిత్ చెప్పిన దాన్ని ఈజే ర్యాప్సన్, సో ప్రీవియస్ స్లైడ్ చూసినట్టు ఆర్జే బండార్కర్ అండ్ ఎల్డి బ్యార్నెట్ అండ్ మరెమండ రామారావు, సో ఒక తెలుగు పేరు కూడా మనం చూడడం జరిగింది, వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేశారు. సో రిజెంబ్లెన్స్ ఆఫ్ నామన్ కల్చర్. సో దీనికి ఇంకొక సపోర్టింగ్ థింగ్ కూడా ఏంటంటే కర్నూలు డిస్టిక్ లో ఉన్నటువంటి ఒక విలేజ్ కి శాతవాహన కోట అనేటువంటి పేరు మనం ఇప్పటికీ చూస్తూ ఉంటాం, లేదా సాతాని కోట. ఇప్పటికీ ఆ విలేజ్ కి ఒక నామినిక్లేచర్ ఉంది. ఆ విలేజ్ కి నామినిక్లేచర్ ఉండడమే కాదు, ఇన్స్క్రిప్షన్స్ లో ఉంది. ఇన్స్క్రిప్షన్స్ లో ఉండడమే కాదు, పురాణాస్, సో అప్కమింగ్ స్లైడ్ లో ఏ పర్టికులర్ పురాణాలో ఉంది అనేటువంటి విషయం కూడా రివీల్ చేయబడుతుంది. సో ఒక లిటరరీ బేస్ నుంచి ఒక నామినిక్లేచర్ బేస్కి వచ్చాము, భాషా శాస్త్రము, ఊర్ల యొక్క పేర్లకు సంబంధించినటువంటి శాస్త్రంలోకి వచ్చాము, దాని నుంచి ఇన్స్క్రిప్షన్స్ కూడా వచ్చాము. సో ఈ త్రీ మనం ట్రయాంగులర్ వ్యూలో చూసినట్టయితే, ఒక 3D వ్యూలో చూసినట్టయితే శాతవాహనంలో కృష్ణా గోదావరి ఆరిజిన్ లేదా తెలుగు ప్రాంతానికి చెందిన వాళ్ళు అనేటువంటి ఒక థియరీని మనం కాస్త సైంటిఫిక్ ఎవిడెన్సెస్ తో మనం చెప్పొచ్చు. సో మరాఠా ఆరిజిన్ శాతవాహనులు అని చెప్పడానికి ఇందాక చెప్పిన కృష్ణా గోదావరి ఆరిజిన్ ని పిటి శ్రీనివాస అయ్యంగార్ యాజ్ వెల్ యాజ్ హెచ్సి రే చౌదరి అనేటువంటి హిస్టారియన్స్ ఛాలెంజ్ చేశారు. సో ప్రతిష్టానపురం ఆర్ పైతాన్ ఇన్ ఔరంగాబాద్ డిస్ట్రిక్ట్ ఆఫ్ మహారాష్ట్ర ఒక ఎర్లీ క్యాపిటల్ ఆఫ్ శాతవాహనస్ గా ఉంది అని చెప్పేసి వీళ్ళ హైపోథిసిస్ ఉంది. సో ఎర్లియస్ట్ ఇన్స్క్రిప్షన్స్ ఇష్యూడ్ బై శాతవాహన రూలర్స్ ఫౌండ్ ఇన్ మరాఠా టెరిటరీ ఈ సపోర్టింగ్ దిస్. సో కృష్ణా గోదావరి ఆరిజిన్ ప్రకారం ఈస్టర్న్ ఉన్నటువంటి ధాన్యకడకం నుంచి వెస్టర్న్ డెక్కన్ ఆర్ వెస్టర్న్ మహారాష్ట్ర ఆ ఏరియాస్ కి వాళ్ళ ఎక్స్పాన్షన్ జరిగింది. సో వాళ్ళు కృష్ణా గోదావరి బేస్ మీద శాతవాహనులు వచ్చారు అని చెప్పిన దానికి అగెనెస్ట్ గా వీళ్ళకి మహారాష్ట్రలో దొరికిన ఇన్స్క్రిప్షన్స్ లో వీళ్ళకి కావాల్సినవి ఉన్నాయి. సో ఆ ఇన్స్క్రిప్షన్స్ లో ఆంధ్రాస్ ఈక్వల్ టు శాతవాహన, శాతవాహనులే ఆంధ్రులు, ఆంధ్రులే శాతవాహనులు, ఇలా ఐతరేయ బ్రాహ్మణం యాజ్ వెల్ యాజ్ పురాణాస్ లో చెప్పినటువంటి వాటికి ఇక్కడ దొరికిన ఇన్స్క్రిప్షన్స్ తో సంబంధం లేదు, ఆ ఇన్స్క్రిప్షన్స్ తో అట్లా చెప్పలేదు. సో లాటర్ శాతవాహనాస్, సో కడుపరి శాతవాహనం తెలుగులో అంటాము, వాళ్ళు వాళ్ళ యొక్క పవర్ ని లూజ్ అయ్యారు, మహారాష్ట్ర నుంచి ఏపీకి వచ్చారు. సో ఇందాక మనము ఈస్ట్ నుంచి వెస్ట్ కి వెళ్ళారు అన్న హైపోథిసిస్ లో ఉంది కాంక్వెస్ట్, బట్ వీళ్ళు చెప్పిన మహారాష్ట్ర ఆరిజిన్ ప్రకారము మహారాష్ట్ర రిలేటివ్లీ వెస్ట్ ఉంది ఏపీ తెలంగాణ, కాబట్టి వెస్ట్ నుంచి ఈస్ట్ కి వచ్చారు అని చెప్పేసి వీళ్ళు దాంట్లో ఉంది. సో కామన్ గా మనం చూసినట్టయితే ఈస్ట్ నుంచి వెస్ట్ కి వెళ్ళినా, వెస్ట్ నుంచి ఈస్ట్ కి వెళ్ళినా శాతవాహనుల యొక్క ఎంపైర్ అనేటువంటిది ఈ గోదావరి రీజియన్ నుంచి ఈ వెస్టర్న్ ఘాట్స్, సో వెస్టర్న్ డెక్కన్ వరకు ఎక్స్పాన్షన్ ఉంది అనేటువంటి ఒక బ్రాడ్ పిక్చర్ అయితే మనకి ఇవాల్వ్ అవుతుంది. సో తూర్పు నుంచి పశ్చిమంగా, పశ్చిమ నుంచి తూర్పుగా అన్న కాంట్రవర్సీ పక్కన పెడితే తూర్పు నుంచి పశ్చిమానికి, పశ్చిమ నుంచి తూర్పుకి మాత్రం ఈ విశాల శాతవాహన సామ్రాజ్యం అనేటువంటి ఎక్స్పాండ్ అయి ఉంది అని చెప్పేసి మనకి నమ్మాల్సినటువంటి అవసరం ఉంది. సో కన్నడ ఆరిజిన్, సో వెరీ వెరీ లెస్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. సో ఇక్కడ హిస్టారియన్ పేరు వచ్చేసి విఎస్ సుక్తాకర్ హిస్టారియన్ పేరు. సో బళ్ళారి డిస్ట్రిక్ట్ ఆఫ్ కర్ణాటక స్టేట్ అనేది ఒరిజినల్ హోమ్ ఆఫ్ శాతవాహనస్ అని చెప్పొచ్చు. సో అగైన్ ఈ బళ్ళారి కూడా మనం చూసుకున్నట్టయితే కర్ణాటక స్టేట్ ఇది, తెలంగాణ ఇది అండ్ ఏపీ ఇది అనుకుంటే ఈ బళ్ళారి ఒక మిడ్ పాయింట్ లాగా ఉంటుంది. సో ఏపీ, తెలంగాణ, కర్ణాటక, సో కంబైన్డ్ ఏపీకి కర్ణాటక స్టేట్ కి, సో ఆంధ్ర కర్ణాటక బోర్డర్స్, ఇప్పుడు చెప్పాలంటే తెలంగాణ కర్ణాటక బోర్డర్స్ ఉన్నటువంటి డిస్టిక్. సో ఇది ఒక ఒరిజినల్ హోమ్ ఆఫ్ శాతవాహనస్ అని చెప్పేసి ఇతని హైపోథెసిస్. సో దీనికి సపోర్టింగ్ ఎవిడెన్స్ ఏంటంటే పులోమావి 3. సో శాతవాహన ఒక లాస్ట్ రూలర్స్ లో పార్ట్గా ఉన్నటువంటి పులోమావి 3 యొక్క ఇన్స్క్రిప్షన్ ని బేస్ చేసుకుని విఎస్ సుక్తాన్కర్ శాతవాహనులు కన్నడ ఆరిజిన్ వాళ్ళు అని చెప్పి అన్నారు. సో అపోజ్డ్ బై హిస్టారియన్స్ డ్యూ టు శాతవాహన కోర్ట్ ఆఫ్ కర్నూల్ ఆల్సో ఎగ్జిస్ట్. సో ఈ బళ్ళారి
ఆఫ్ కర్ణాటక రీజియన్. అండ్ ఈ శాతవాహన కోట అనేటువంటి ఇందాక ప్రీవియస్ స్లైడ్ చెప్పినటువంటి ఏపీ కర్నూలు డిస్ట్రిక్ట్ ఏపీలోని విలేజ్ కి ఆల్రెడీ నామన్క్లేచర్ ఉంది. ఇవి రెండు దగ్గర దగ్గరగా ఉన్నాయి కాబట్టి మేబీ సో హిస్టరీలో జాగ్రఫికల్ నేమ్స్ చాలా క్లోజ్ గా ఉంటూ ఉంటాయి. మీరట్ ఢిల్లీ అవ్వచ్చు, లేదా ఢిల్లీ ఆగ్రా అవ్వచ్చు, లేదా ఇంతకుముందు బెంగాల్. సో హిస్టరీలో బెంగాల్ అని మోడర్న్ హిస్టరీలో ఆ శాతవాహన కాలం వరకు అవసరం లేదు. మోడర్న్ హిస్టరీలో బెంగాల్ అంటే ఇప్పుడున్నటువంటి ఈస్ట్ బెంగాల్, అంటే బంగ్లాదేశ్, వెస్ట్ బెంగాల్ మన ఇండియాలో ఉన్నటువంటి స్టేటు, బీహార్లోని కొన్ని ఏరియాస్, జార్ఖండ్లోని కొన్ని ఏరియాస్, ఒడిశాలోని కొన్ని ఏరియాస్ కూడా మనకి బెంగాల్ అనే ప్రావిన్స్ లో ఉన్నాయి. సో బెంగాల్ అంటే మనం ఇప్పటి ఇంటర్ప్రిటేషన్ లో చూస్తాం కాబట్టి జోగ్రఫికల్ గా ఈ బళ్ళారి, కర్నూలు ఇవన్నీ కర్నూలు మన కర్ణాటక యాజ్ వెల్ యాజ్ ఆంధ్ర బోర్డర్స్ లో ఉన్నాయి కాబట్టి సో ఆన్ అండ్ హోల్ గా ఒక లార్జర్ పిక్చర్ లో చూసినప్పుడు మెజారిటీ ఆఫ్ ద హిస్టారియన్స్ దీన్ని ఒప్పుకోలేదు. సో తెలంగాణ ఆరిజిన్, సో మనం చాలా ప్రౌడ్ గా ఫీల్ అయ్యేటువంటి శాతవాహనుల వారసులుగా ఊరికే జస్ట్ ఒక కల్చరల్ ఎవాకరింగ్ కోసమో ఒక రిటారిక్ కోసమో కాదు, విత్ ఎవిడెన్సెస్ తెలంగాణ ప్రాంతానికి శాతవాహనులకి ఎక్కువ సంబంధం ఉందని చెప్పేసి మనకి ప్రూవ్ ఉంది. సో పివి ప్రభాకర్ శాస్త్రి అండ్ డి రాజారెడ్డి, సో దామే రాజారెడ్డి గారు మనం ప్రీవియస్ దాదాపు అన్ని క్లాసెస్ లో వి సా హిజ్ రీసెర్చ్ వర్క్స్, వి సా హిజ్ బుక్స్ అండ్ వి సా హిజ్ రైటప్స్. వారి రచనలు, నాణ్యాలు, తెలంగాణ ఆంధ్ర ప్రాంతాలకు సంబంధించిన నాణ్యాల మీద వారి కృషిని ప్రీవియస్ క్లాసెస్ లో సా విత్ ట్రిమెండస్ ఎఫర్ట్స్. వివి కృష్ణ శాస్త్రి, సో ప్రీవియస్ క్లాస్ లో వివి కృష్ణ శాస్త్రి గారి బుక్ ని కూడా 30 స్టోరీడ్ వాల్, ఒక 30 అంతస్తుల గోడతోటి సంబంధించినటువంటి విషయము. అదేవిధంగా 30 కింగ్స్ ఆఫ్ ఆంధ్రాస్ ఆర్ శాతవాహనస్ అన్న ఇష్యూస్ సంబంధించిన విషయంలో కృష్ణ శాస్త్రి గారి బుక్ ని కూడా నేను కోట్ చేశాను. సో ఠాకూర్ రాజారాం సింగ్, సో నిజాం స్టేట్ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక ఆర్కియాలజిస్ట్ గా మనం ఠాకూర్ రాజారాం సింగ్ గురించి కూడా మనం ప్రీవియస్ క్లాస్ లో చదువుకున్నాము. సో ఇంత స్ట్రాంగ్ హిస్టారికల్ యాజ్ వెల్ యాజ్ ఆర్కియాలజికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి లెజెండ్స్ తెలంగాణ హైపోథిసిస్ ఆ తెలంగాణ సిద్ధాంతం, శాతవాహనులు తెలంగాణ బేస్ గా ఉన్నారు అనే సిద్ధాంతాన్ని ప్రపోజ్ చేయడం జరిగింది. సో రూలింగ్ ఎట్ డెక్కన్, క్యాపిటల్ కోట్లింగాల ఆఫ్ కరీంనగర్ డిస్ట్రిక్ట్ ఆఫ్ తెలంగాణ యాజ్ క్యాపిటల్. సో మొత్తం డెక్కన్ ఏరియాని కోటిలింగాల రాజధానిగా చేసుకున్నారని చెప్పింది. సో అపార్ట్ ఫ్రమ్ హిస్టారియన్స్ యాజ్ వెల్ యాజ్ ఆర్కియాలజిస్ట్స్ ఒపీనియన్స్ అండ్ సపోర్టింగ్ న్యూమిస్మాటిక్ ఇన్స్క్రిప్షన్ లిటరరీ ఎవిడెన్సెస్, జాగ్రఫికల్ హిస్టరీ అనేది ఒక స్పెషల్ క్లాస్ నెంబర్ 3లో మనం చూసాము. ఆ జాగ్రఫికల్ హిస్టరీ ప్రకారం హ్యూమన్ యొక్క ఎగ్జిస్టెన్స్, సివిలైజేషన్ యొక్క ఎగ్జిస్టెన్స్, ఆరిజిన్ అండ్ కంటిన్యూషన్ ఉండాలి అంటే ఒక రివర్ వ్యాలీ, ఒక నదీ పరివాహక ప్రాంతం లేదా ఒక కోస్టల్ ఏరియాస్ లో మంచి స్కోప్ ఉందని మనం చూసుకున్నాం. సో కోటిలింగాల గోదావరి పరివాహక ప్రాంతం ఉంది. సో జాగ్రఫికల్ గా చూసుకున్నా కూడా కోటిలింగాల ఆ బళ్ళారి కంటే, ఆ ప్రతిష్టానపురం కంటే కోటిలింగాల మచ్ సూటబుల్ అని చెప్పి మనం చెప్పొచ్చు. సో అపార్ట్ ఫ్రమ్ ఆల్ దీస్ హిస్టారియన్స్ ఒపీనియన్స్, జాగ్రఫికల్ గా మోర్ సైంటిఫిక్ అండ్ లాజిక్ తో ఆలోచించిన కోటిలింగాల ఇస్ ద క్యాపిటల్ సిటీ ఫర్ శాతవాహన డైనస్టీ అనేది మనం క్లియర్ గా చెప్పుకోవచ్చు. సో ఈవెన్ దో ఒక క్యాపిటల్ నుంచి ఒక క్యాపిటల్ షిఫ్ట్ అవుతూ, సో ప్రతిష్టానపురం నుంచి బళ్ళారి, బళ్ళారి నుంచి కోటిలింగాల, అలాంటి హైపోథిసిస్ ఏ విధంగా చూసుకున్నా ఈ శాతవాహనుల యొక్క సామ్రాజ్యానికి తెలంగాణ రీజియన్ అనేది ఒక ఎపి సెంటర్, ఒక మూల బిందువుగా మనం చూసుకోవచ్చు. సో ఇట్ వాస్ వన్ ఆఫ్ ద 30 45 టౌన్స్ ఆఫ్ ద శాతవాహనస్ మెన్షన్ బై మెగస్తనీస్ ఇండికా. సో వివి కృష్ణ శాస్త్రి గారి బుక్ చెప్తున్న స్లైడ్, ఆ తర్వాత స్లైడ్ లో ఫారెన్ అకౌంట్స్, సో ఇండియన్ హిస్టారియన్స్ చెప్పినటువంటి హైపోథిసిస్ థియరీకి ఫారెన్ అకౌంట్స్ ఎలా సపోర్ట్ చేస్తారని చెప్పినప్పుడు ప్లినీ గురించి చెప్పాను, మెగస్తనీస్ చెప్పాను, అండ్ అన్నోన్ గ్రీక్ సెలర్ రాసిన ఇంకొక బుక్ గురించి కూడా నేను చెప్పాను. సో ఈ మెగస్తనీస్ 30 45 టౌన్స్ ఆఫ్ శాతవాహనాస్ లో కూడా దీనికి సంబంధించిన మెన్షన్ ని మనం చూసాము. సో రీసెంట్ ఎక్స్కవేషన్స్ ఎట్ ధూళికట్ట, పెదబంకూర్ అండ్ కోట్లింగాల. ధూళికట్ట, పెదబంకూర్, కోట్లింగాల గురించి ఎవ్రీ క్లాస్ లో డిస్కసింగ్ దట్ మచ్ ఇంపార్టెంట్ నేమ్స్. సో గ్రూప్ 2 aspirants who are asking me for facts, please recognize, remember, identify and collect the repetitive facts from the class number 1. క్లాస్ నెంబర్ 1 నుంచి ఇప్పటి వరకు ప్రతిరోజు కామన్ గా చెప్తున్నటువంటి పేర్లు, కామన్ గా చెప్తున్నటువంటి ఫ్యాక్ట్స్ రిపీట్ చేస్తున్నాను అనుకోకుండా, అది ఎంత రిపీట్ చేస్తే దాని ఇంపార్టెన్స్ ఎగ్జామినేషన్ అంత ఉందని చెప్పేసి ఎంసీక్యూ పాయింట్ ఆఫ్ వ్యూ చూడండి. యాజ్ వెల్ యాజ్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ యాజ్ వెల్ యాజ్ గ్రూప్ 1 మెయిన్స్ కోసం చూస్తున్న వాళ్ళు ఒక కొత్త డైమెన్షన్. సో కర్ణాటక డైమెన్షన్ ఎలా ఉంది, మహారాష్ట్ర డైమెన్షన్ ఎలా ఉంది, మహారాష్ట్రకి
ఆంధ్ర తెలంగాణకి సిమిలారిటీ ఎలా ఉంది, కర్ణాటకకి ఆంధ్ర తెలంగాణకి సిమిలారిటీ ఎట్లా ఉంది, అండ్ కోటిలింగాల ఎందుకు జాగ్రఫికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను స్ట్రెస్ చెప్పాను. ఇలాంటి కొత్త కొత్త ఇంటర్ప్రిటేషన్స్, ఇఫ్ యూ ఫౌండ్ సంథింగ్ ఈజ్ యూనిక్, ప్లీజ్ నోట్ డౌన్ ఇట్ సెల్ఫ్. సో వీడియోని పాస్ చేసుకునేనా నోట్ డౌన్ చేసుకోవడం అనేది చాలా చాలా మంచి బెనిఫిషియల్ ఫర్ యువర్ ఫ్యూచర్ మెయిన్స్ ఎగ్జామినేషన్. So Karimnagar marked by many historical sites, almost every alternative, which very very important point. So Telangana pride, local sentiment, local people అని చెప్పి మనకు మనం బూస్ట్ చేసుకోవడానికి శాతవాహనులు తెలంగాణ వాళ్ళే అని చెప్పి మనం చెప్పడం కాదు. ఎవ్రీ ఆల్టర్నేట్ విలేజ్ కరీంనగర్ డిస్టిక్ లో ఒక 1000 విలేజెస్, ఒక 2000 విలేజ్, ఎన్ని విలేజ్లు ఉన్నా ఒక విలేజ్ తప్పించి ఒక విలేజ్ చూసినప్పుడు శాతవాహనకు సంబంధించినటువంటి ఏదో ఒక ఎవిడెన్స్, నిమిస్మాటిక్ అవ్వచ్చు, ఇన్స్క్రిప్షన్స్ అవ్వచ్చు, లిటరేచర్ అవ్వచ్చు, బాంబ్లీస్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ఈవెన్ ఓరల్ హిస్టరీస్, ఓరల్ ట్రెడిషన్స్ లో కూడా శాతవాహనాలు పార్ట్ అండ్ పార్ట్ ఉన్నారు. శాతవాహన యూనివర్సిటీ ఇప్పటికీ కూడా మనం ఈ ఏరియాస్ లో మనం చూడొచ్చు, కరీంనగర్ నియర్ బై. So Karimnagar might have been nucleus of Satavahana's political activity. So might have been in first slide అని చెప్పాను, రీకన్స్ట్రక్ట్ చేయడానికి ఇప్పుడున్న ఎవిడెన్సెస్ ఇంకా ఇంకా కావాలి అన్నాను. సో ఈవెన్ ఒక 5 years 10 years అయినాక ఆ రీకన్స్ట్రక్షన్ కి అవసరమైనటువంటి హిస్టరీస్ వచ్చినప్పుడు ఐ హోప్ మై గుడ్ ఎక్స్పెక్టేషన్స్ ఈ మైట్ హ్యావ్ బదులు కరీంనగర్ ఈజ్ ద న్యూక్లియస్ ఆఫ్ శాతవాహనస్ పొలిటికల్ యాక్టివిటీ అనే రోజు ఒకటి వస్తుంది, రావాలి అని చెప్పేసి చాలా ప్రౌడ్ ఫీలింగ్ తో మనం చెప్పుకుందాం. ఎందుకంటే ఇన్ని ఎవిడెన్సెస్ కర్ణాటకలో కానీ, మహారాష్ట్రలో కానీ, ఈవెన్ ఆంధ్ర ఈ కృష్ణా వ్యాలీ ఏరియాస్ లో కానీ ఇన్ని ఎవిడెన్సెస్ మనకి దొరకకపోవచ్చు. సో డైవర్జెంట్ ఒపీనియన్స్ క్రొనాలజీ పైన ఉన్నాయి. సో 3rd century బీసీ అని కొంతమంది వాళ్ళ స్టార్టింగ్ ఏజ్, 1st century బీసీ అనేది వాళ్ళ స్టార్టింగ్ ఇయర్ అని ఇలా ఉన్నాయి. పురాణాల్లో కూడా 3rd century బీసీ అనేటువంటిది మనకు ఉంది. సో బట్ ఆంధ్ర సీన్ యాజ్ సక్సెసెస్ ఆఫ్ కన్వాస్. సో ఈ కన్వాస్ అగైన్ నేను మళ్ళీ చెప్తున్నాను, లిటరేచర్ అనే దాంట్లో ఎసంప్షన్స్, ఇంటర్ప్రిటేషన్స్, అప్పుడు రాసినటువంటి పోయిట్స్ యొక్క ఐడియాలజికల్ డిఫరెన్సెస్, ఇష్టాలు 100 థింగ్స్ ఉండొచ్చు. బట్ హిస్టారికల్ గా ప్రూవ్ అయినటువంటి ఈ కన్వాస్ డైనస్టీ 28 బీసీ నుంచి వాళ్ళ తర్వాత ఈ శాతవాహనులు కాంటెంపరీగా ఉన్నారు అని చెప్తారు. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, బిఫోర్ క్రైస్ట్ అయితే ఇక శాతవాహనస్ ఎగ్జిస్టెన్స్ ఉంది. సో ఇంట్రొడక్టరీ క్లాసెస్ లో కూడా నేను చెప్పాను 3rd century బీసీ నుంచి 1st century బీసీ మధ్యకాలంలో వీళ్ళ ఇనిషియల్ ఇయర్స్ ఉంటాయని చెప్పాను. సో ఇట్ ఇస్ బెటర్ టు స్టిక్ ఇన్ ఫర్ దిస్ పాయింట్. సో కన్ఫర్మేషన్స్ ఆర్ ఇన్ ఎపిగ్రాఫిక్ అండ్ న్యూమిస్మాటిక్ ఎవిడెన్సెస్. సో ఇన్స్క్రిప్షన్స్ లో అయినా కానీ, నాణ్యాల ద్వారా కానీ దీన్ని మనం కన్ఫర్మ్, సో రీకన్స్ట్రక్షన్ ఆఫ్ హిస్టరీ అనేది చేసే ప్రయత్నంలో దీన్ని రీకన్ఫర్మ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో 3rd century బీసీ నుంచి 1st century బీసీ అనేటువంటి టర్మినాలజీ ఒక న్యూట్రల్ టర్మినాలజీ శాతవాహనస్ యొక్క ఇనిషియల్ ఇయర్స్ గురించి వాడటం అనేటువంటిది చాలా మంచిది. స్పెసిఫిక్ గా ఎంసీక్యూస్ లో ఏంటి అంటే 3rd century బీసీ అని పెట్టడం చాలా సేఫెస్ట్ ఆప్షన్ అని చెప్పేసి నా పర్సనల్ ఒపీనియన్, సబ్జెక్టెడ్ టు ఎక్స్పర్ట్స్ ఒపీనియన్. సో నేను చెప్పాను రీసెర్చ్ డాక్యుమెంట్స్ కూడా మనం చెప్తాం. సో ద ఎర్లీ హిస్టారికల్ కల్చర్ ఇన్ పెద్దపల్లి, జగిత్యాల డిస్ట్రిక్ట్స్ ఆఫ్ తెలంగాణ ఐ కేస్ స్టడీ 2021 August 1st లో. సో ఈ జర్నల్ జేహెచ్ఎండి ఈ జర్నల్లో పబ్లిష్ అయింది. సో వీళ్ళ యొక్క నంబర్ కూడా మనకు ఉంది. రీసెర్చ్ గేట్ అండ్ నెక్స్ట్ కాకతీయ యూనివర్సిటీ వాళ్ళు పబ్లిష్ చేసింది. సో శాతవాహనాల గురించి కాకతీయ యూనివర్సిటీలో పబ్లిష్ అయినటువంటి ఒక రీసెర్చ్ డాక్యుమెంట్ మేము ముందు పెడతా ఉన్నా. ఎందుకంటే స్టాండర్డ్ బుక్స్ ఎప్పుడు రాశారో, ఆదర్స్ ఎప్పుడు రీసెర్చ్ చేశారో ఇవన్నీ డౌట్స్ ఉంటాయి. ఈ మధ్యలో డెవలప్మెంట్స్ జరిగినాయా, డెవలప్మెంట్స్. సో రీసెంట్ గా పబ్లిష్ అయిన 2021 August 1st లో పబ్లిష్ అయిన దాంట్లో కూడా ఎర్లీ హిస్టారికల్ కల్చర్ ఇన్ పెద్దపల్లి, జగిత్యాల డిస్ట్రిక్ట్ ఆఫ్ తెలంగాణ కేస్ స్టడీస్ లో కూడా శాతవాహనకు సంబంధించినటువంటి విషయాలు మనకి ఉన్నాయి. సో పొలిటికల్ అచీవ్మెంట్స్ 2 phases, ఎర్లీ అండ్ లేటర్ శాతవాహన. సో ఎర్లీ శాతవాహనస్ యాజ్ వెల్ యాజ్ లేటర్ శాతవాహనస్, కడపటి శాతవాహనులు అని చెప్పి కూడా మనం అనుకుంటా ఉంటాం. సో 2 రకాలుగా మనం శాతవాహనులని మనం చూస్తుంటాం. సో నేమ్స్ రిపీట్ అవుతూ ఉంటాయి. ఈ మాతృక మన తల్లి యొక్క పేరుని మన శాతవాహన రూలర్స్ యొక్క పేర్లకి ముందుగా పెట్టుకోవడం, గౌతమి పుత్ర శాతకర్ణి, సో వాసిష్ఠి పుత్ర పులోమావి, ఇట్లాంటి నేమ్స్ కూడా ఈ కల్చర్స్ ట్రెడిషన్స్ కూడా ఇండివిజువల్ గా మనం డిస్కస్ చేస్తూ ఉంటాం. సో గౌతమి పుత్ర శాతకర్ణి వరకు ఎర్లీ శాతవాహనులు, ఆ తర్వాత వచ్చిన రూలర్స్ ని కడుపటి శాతవాహనులు అని మనం పిలుస్తూ ఉంటాం. సో పురాణాస్ లో చెప్పినటువంటి 30 కింగ్స్, సో 30 ట్రైబల్ కింగ్స్, వాళ్ళే ఆంధ్ర కింగ్స్, వాళ్ళే శాతవాహన కింగ్స్ అని చెప్పి మనకి మెజారిటీ ఆఫ్ ద హిస్టారియన్స్ ప్రతిపాదించిన హైపోథిసిస్ లో మనకి ప్రూవ్ అయింది. వీళ్ళందరూ కలిసి 250 years అంటే ఆన్ అండ్ యావరేజ్ ఒక 8 to 10 years ప్రతి రూలర్
ఇప్పుడు ప్రజాస్వామ్యం ప్రకారం ఒక 2 టర్మ్స్ అయితే ఖచ్చితంగా పరిపాలించారు. సో ఇది 221 బీసీ నుంచి 220 సిఈ అనేటువంటిది ఉంది. బట్ మోస్ట్ వైడ్లీ నేను చెప్పాను కదా, ఫస్ట్ సెంచరీ, థర్డ్ సెంచరీ టు ఫస్ట్ సెంచరీ అన్న కన్ఫ్యూజన్ ప్రీవియస్ లో ఉంది. ఫస్ట్ సెంచరీ బీసీ ఇనిషియల్ డే నుంచి 225 సిఈ వరకు శాతవాహనాస్ రూల్ చేసినట్టు మోస్ట్ యాక్సెప్టెడ్. సో ప్లీజ్ కరెక్ట్ ఇనిషియల్ డేస్ ఆఫ్ శాతవాహనాస్ యాజ్ ఫస్ట్ సెంచరీ బీసీ. సో క్రీస్తు పూర్వం 1వ శతాబ్దం నుంచి 225 వరకు కూడా వీళ్ళు పరిపాలించారు అని చెప్పేసి మనకి మోస్ట్ యాక్సెప్టెడ్ థియరీస్ అనేవి చెప్తూ ఉన్నాయి. సో ఈ ఎర్లీ శాతవాహనస్ లో ఫస్ట్ సీముకుడు 23 ఇయర్స్ రూల్ చేశాడు. హీస్ ద ఫౌండర్ ఆఫ్ శాతవాహనస్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ ఇమేజ్ మీరు ఇంతకు ముందు కూడా చూసే ఉండొచ్చు, హిస్టారికల్ బుక్స్ సంబంధించి కావచ్చు, సో వేరే లెక్చర్స్ ఎక్కడ చూడొచ్చు. సీముకుడు అందరికి ఐడియా ఉన్నాడు. సో నార్మల్ ఒక కలర్ఫుల్ పిక్చర్ ఉంటే సీముకుడు ఇలా ఉంటాడు. వై ఐ పుట్ దిస్ ఇమేజ్ బికాస్ ఫౌండర్ ఆఫ్ శాతవాహనస్ గా మన ఒక హానర్ ఈ లెక్చర్ సిరీస్ నుంచి సీముకుడికి మనకి ఇవ్వాలి. ఇంత వండర్ఫుల్ కల్చర్ ని ఈ రోజు మనకి వారసత్వంగా ఇవ్వడంలో సీముకుడి యొక్క రోల్ చాలా చాలా క్రూషియల్. దట్స్ వై వుడ్ లైక్ టు రిమెంబర్ సిముక. దట్స్ వై పుట్ హిస్ ఇమేజ్ ఇన్ స్లైడ్. సో ఈస్ ద ఫౌండర్ ఆఫ్ శాతవాహనస్ డైనస్టీ. పురాణాస్ లో ఇతను సుశర్మన్ ని చంపాడు. అతను లాస్ట్ కన్వా రూల్, ఇందాకే చెప్పాము కన్వాస్ 28 బీసీ బిఫోర్ క్రైస్ట్ వాళ్ళది ఎండింగ్ పాయింట్, అక్కడ నుంచి శాతవాహనం స్టార్ట్ అయ్యారు. సో ఆ లాస్ట్ రూల్ అయినటువంటి సుశర్మన్ ని ఇతను చంపాడు. సో సీముకుడు చంపాడు అని పురాణాస్ చెప్తున్నాయి. బట్ లిటరేచర్ లేదా ఆర్కియాలజిస్టులు ఇంకొక థీసిస్ కూడా చెప్పారు. అది అప్కమింగ్ స్లైడ్స్ లో మనం చూద్దాం. సో ధాన్య కటక ఇందాక అనుకున్నాం, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్, ప్రజెంట్ డే శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ లో ఉన్న ధాన్య కటక ఈజ్ క్యాపిటల్, ఫస్ట్ క్యాపిటల్ గా ఉంది. సో ఇదే ఈస్ట్ వర్డ్స్ నుంచి వెస్ట్ వర్డ్స్ కి వీళ్ళ జర్నీ వెళ్ళడానికి ధాన్య కటకం నుంచి ప్రతిష్టానపురం, సో ఇక్కడ నుంచి ప్రతిష్టానపురం, ఇక్కడ నుంచి మళ్ళీ కోట్లింగాల, ఇట్లా వీళ్ళ యొక్క క్యాపిటల్ మారుతా వచ్చింది అనేటువంటిది ఒక వచ్చింది. కోటిలింగాలకి మళ్ళీ ఎందుకు వచ్చిందంటే ఒక స్ట్రాటజిక్ లొకేషన్ కోసం. సో ఈవెన్ దో ఒక తెలుగు ప్రాంతం నుంచి మళ్ళీ మరాఠీ ప్రాంతానికి, మరాఠీ ప్రాంతం తెలుగు ప్రాంతానికి వచ్చినప్పటికీ శాతవాహనుల యొక్క ఎపి సెంటర్ ఈ కృష్ణా గోదావరి నదుల మధ్యలో ఉండడానికి ఎక్కువ ఆస్కారం ఉందనేటువంటిది ఈ శ్రీముఖుడి యొక్క 23 ఇయర్స్ రూల్ నుంచి మనం తెలుసుకోవచ్చు. సో ఫ్యామిలీ మెంబర్స్, సో శ్రీముఖుడు ఆయన తర్వాత వచ్చినటువంటి ఫ్యామిలీ మెంబర్స్, అందులో ఆయన వారసులు ఉండొచ్చు, రాజులు ఉండొచ్చు, ఇతర ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళని దాన కటక స్వామిన్స్ అంటే లార్డ్స్ ఆఫ్ ధాన్య కటక. సో ఈ ధాన్య కటక ఏరియాకి లార్డ్స్, ప్రభువులం అని చెప్పేసి వాళ్ళని వాళ్ళు కీర్తించుకున్నారు. సో ఈ స్ట్రెస్ ప్రకారం ఈ కృష్ణా గోదావరి రీజియన్ కి సంబంధించిన వాళ్ళు అని చెప్పేసి ఏపీఎస్సీ అవ్వచ్చు, ఆంధ్రప్రదేశ్ చెందిన వాళ్ళు చెప్పుకుంటారు. సో ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ ఇవన్నీ వచ్చాయి, కానీ ఆంధ్రాస్ అనేటువంటి ఒక ట్రైబ్, ఆంధ్రాస్ అనేటువంటి ఒక జాతికి మనందరం వారసులం కాబట్టి అది ధాన్య కటకమైన కోటిలింగాలైన శాతవాహనాల లాంటి ఒక గొప్ప ఎంపైర్ ఈ నేల నుంచి, ఈ సరిహద్దు జిల్లాల నుంచి, ఈ సరిహద్దు నదుల నుంచి పుట్టిందని చెప్పడానికి మనం గర్వంగా ఫీల్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. సో ఫిగర్ ఆఫ్ సిముక నానేగఢ్ ఇన్స్క్రిప్షన్. సో ఈ కలర్ఫుల్ ఇమేజ్ కి మనకి బేస్ ఏంటంటే నానేగఢ్ ఇన్స్క్రిప్షన్. సో అప్కమింగ్ స్లైడ్స్ లో నానేగఢ్ ఇన్స్క్రిప్షన్ గురించి చాలా డీటెయిల్ గా మనం డిస్కస్ చేస్తాం. ఆ ఇన్స్క్రిప్షన్ లో మెన్షన్ చేయబడినటువంటి ఫిగర్ నుంచి రీసెంట్ ఇప్పుడు మనం వాడుతున్నటువంటి వాళ్ళ ఫేసెస్ వచ్చాయి. రీసెంట్లీ డిస్కవర్డ్ కాన్సెప్ట్ కోట్లింగాల పేరు చీముకానే. సో ఈ సీముక అని చెప్పేసి మనం కాస్త పాలిష్డ్ గా పలికే నేము, అప్పటి లాంగ్వేజ్ లో చీముక అని ప్రొనౌన్స్ చేసేటువంటి లాంగ్వేజ్ లో ఈ కోట్లింగాల దగ్గర దొరికినటువంటి కాయిన్స్ లో ఉంది. సో ఇంట్రొడక్టరీ క్లాస్ ఇట్ సెల్ఫ్ వి డిస్కస్ దట్ శాతవాహనాస్ టైంలో రాజు యొక్క పేరు, రాజు యొక్క టైటిల్, వాళ్ళ యొక్క అచీవ్మెంట్ ని చూపిస్తా ఒక సింబల్ గానీ ఒక మోటివ్, ఈ 3 థింగ్స్ అనేవి ఉంటాయని చెప్పాము. సో వన్స్ అగైన్ ఆయన యొక్క పేరు మెన్షన్ చేయడం ద్వారా అండ్ ఆయన ఒక ఫిగర్, ఒక మోటివ్ గాని సింబల్ గాని ఆయన సొంత ఫేస్ నే పెట్టుకున్నాడు, ఆయన ఓన్ పేరునే పెట్టుకున్నాడు. అండ్ ఇక్కడ చెప్పాము దానకటక స్వామిన్స్ వాళ్ళ యొక్క ఫ్రేజెస్, కొన్ని వాళ్ళ యొక్క గొప్పతనాన్ని తెలుసుకున్న ఫ్రేజెస్ ఉన్నాయి. సో ఇవన్నీ వాళ్ళ నాణాల పైన ఉన్నాయి అని చెప్పేసి ఈ రోజు క్లాస్ లో మనం రీఎంఫసిస్ చేస్తున్నాం. అగైన్ ఫర్ గ్రూప్ 2 ఆర్ ఎంసీక్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎగ్జామ్స్ ఆస్పిరెంట్స్ కోసం ఇవి మళ్ళీ ఇంటర్ కనెక్ట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అండ్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాసుకునే వాళ్ళకి ఈయన ఫౌండర్ గా ప్లస్ ఈ సుజర్మన్ ని చంపిన వాడిగా పురాణాస్ లో ఉందని మెన్షన్ చేయడము, ప్లస్ ఈ ఇన్స్క్రిప్షన్స్, ఇవన్నీ ఒక
కొలాబరేటివ్ వే మరీ ఇంపార్టెంట్ గా ఈ క్యాపిటల్ అనేటువంటిది ధాన్యకటకం నుంచి ప్రతిష్టానపురం నుంచి కోట్లింగాలకి ఇట్లా షిఫ్ట్ అవుతా వచ్చిందనే పాయింట్ ఖచ్చితంగా మెన్షన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అంటే రాజు తన రాజ్యం యొక్క నీడ్స్ కి ఈ స్ట్రాటజిక్ లొకేషన్ అంటే యుద్ధాలు తదితరమైనటువంటి ఒక వ్యూహాత్మకమైనటువంటి స్థావరాలు ఏర్పరచుకునే క్రమంలో ఈ రాజధానులని అత్యంత అనువైన ప్రాంతాలకి మార్చుకుంటా ఉన్నారు అని చెప్పడానికి సపోర్టింగ్ గా ఈ పాయింట్స్ మనం యూజ్ చేసుకోవచ్చు. సో కోటిలింగాల ద ఫస్ట్ క్యాపిటల్ ఆఫ్ తెలుగు పీపుల్. సో అగైన్ కరెంట్ అఫైర్స్ 2017 ఫిబ్రవరిలో ది హ్యాండ్స్ ఇండియా వన్ ఆఫ్ ద లోకల్ ఇంగ్లీష్ డైలీ. దీంట్లో మనకి సో కోటిలింగాలనే ఫస్ట్ క్యాపిటల్ అని చెప్పడానికి ఒక రీసెంట్ థింగ్. సో తెలుగు స్పీకింగ్ ఏరియాస్ లో జరిగిన ఎక్స్కవేషన్స్ కరీంనగర్ డిస్ట్రిక్ట్ లో ఇవన్నీ మనకి ఇమేజెస్ తోటి వచ్చాయి. సో హిస్టారియన్స్ ఆఫ్ నార్త్ ఇండియా హ్యావ్ ఆల్వేస్ స్టేటెడ్ దట్ there are 16 great janapadas in North India during 6th century BC and they are ignored the janapadas of South India. So first టూ క్లాసెస్ నేను చెప్పాను తెలంగాణ ఎందుకు ఫేమస్ అంటే సో 16 గ్రేట్ జనపదాస్ నార్త్ ఇండియాలో ఉన్నాయి. ఏన్షియంట్ హిస్టరీలో ఎన్సీఆర్టీస్ లో మనం చదువుతా ఉన్నాం. సో దాని కాంటెంపరీగా సౌత్ ఇండియాలో కూడా జనపదాస్ ఉన్నవి, బట్ చరిత్ర దాన్ని మర్చిపోయింది అని చెప్పాను. దీనికి సపోర్టింగ్ ఎక్స్కవేషన్స్ ఈ 2017 లో మనకి హ్యాండ్స్ ఇండియాలో వచ్చినటువంటి ఆర్టికల్లో ఉంచుతాను. సో ఇవన్నీ చాలా చాలా ప్రీషియస్, ఎంతో కష్టపడి కలెక్ట్ చేసిన ఆర్టికల్స్, రీసెర్చ్ పేపర్స్ ఇవన్నీ ఉన్నాయి. సో ప్లీజ్ అట్లీస్ట్ నోట్ డౌన్ ద హెడ్డింగ్స్ ఆఫ్ దీస్ పేపర్స్ అండ్ make it better use in your minds, as well as if if the TSPSC wish to ask the current affairs related to culture, these things will be definitely will be there in June 9th prelims paper as per my best guess and best wishes for you. సో కన్హా 18 years రూల్ చేశాడు సీముకుడు తర్వాత. ఇతను సీముకుడు యొక్క బ్రదర్, యాక్చువల్ గా తండ్రి తర్వాత కొడుకు. సో ఒక పితృస్వామ్య వ్యవస్థలో మనం ఉన్నాము. సో కానీ ఈ సీముకుడు యొక్క కొడుకు శాతకర్ణి వన్ శ్రీముకుడు చనిపోయే టైంకి ఒక మైనర్. సో రాజ్యాన్ని పరిపాలించేటువంటి పరిపక్వత వయసులో కానీ అనుభవంలో కానీ అతనికి లేవు. సో అతనికి గార్డియన్ గా కృష్ణ ఉన్నాడు. ఈ కృష్ణ అనే మనం కన్హాని కూడా పిలుస్తూ ఉంటాము. సో ఈజ్ ద ఫస్ట్ టు ఇష్యూ ఇన్స్క్రిప్షన్స్ ఇన్ శాతవాహన డైనస్టీ. సో ఇందాక మనం మహారాష్ట్రలో ఉన్నటువంటి ఇన్స్క్రిప్షన్స్ లో ఆంధ్రాస్ ఈక్వల్ టు శాతవాహనస్ అని లేదు, తెలంగాణ ఉన్నటువంటి ఇన్స్క్రిప్షన్స్ లో ఉంది. ఆంధ్ర ప్రాంతంలో దొరికిన ఇన్స్క్రిప్షన్స్ లో ఈ క్యాపిటల్ షిఫ్ట్ అవుతా వచ్చింది అండ్ వీళ్ళు లార్డ్స్ ఆఫ్ దక్షిణాపద ఇవన్నీ మెన్షన్ చేసుకున్నాము. ఇవన్నీ రావడానికి ఈ కన్హుడు ఇన్స్క్రిప్షన్స్ వేశాడు. ఒక రకంగా ఆ రోజున ఉన్నటువంటి సోషల్ మీడియా అయినటువంటి ఇన్స్క్రిప్షన్స్ అవ్వచ్చు, న్యూమిస్మాటిక్ కైండ్ ఆఫ్ థింగ్స్ అవ్వచ్చు, ఎస్పెషల్లీ ఈ ఇన్స్క్రిప్షన్స్ అనేటువంటి ఒక విండోని ఓపెన్ చేసినటువంటి వాడిగా కన్హాని మనం గుర్తుపెట్టుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఈవెన్ మళ్ళీ ఎంసీక్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నా, మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నా ఈ పాయింట్ మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కన్హా యాక్ట్ యాజ్ ఎ గార్డియన్ ఫర్ ద దిస్ పర్సన్ కాల్డ్ శాతకర్ణి వన్. సో శాతకర్ణి వన్ తర్వాత మనకి రూలింగ్ ఉంటుంది. సో కన్హా యొక్క రూలింగ్ ముగిసేటప్పటికి అతని మైనారిటీ తిరిగిపోయి ఒక మెచ్యూర్డ్ మ్యాన్ గా, మెచ్యూర్డ్ కింగ్ గా తయారవడం జరుగుతుంది. అది అప్కమింగ్ స్లైడ్స్ మనం చూస్తాం. హిస్ నాసిక్ కేవ్ ఇన్స్క్రిప్షన్ ఏ కేవ్ ఫర్ బుద్ధిస్ట్. సో బుద్ధిస్ట్ ఒక బౌద్ధానికి సంబంధించినటువంటి విషయాలు నాసిక్ లో అతను వేయించినటువంటి ఇన్స్క్రిప్షన్స్ ద్వారా మనకి తెలుస్తూ ఉన్నాయి. సో శాతవాహనులు వైదిక మతాన్ని ఎంత ప్రేమించారు, ఎంత పరిరక్షించారు, ఎంత ప్రోత్సహించారో బౌద్ధాన్ని కూడా అంతే ప్రేమ, అంతే పరిరక్షణ చేశారు. ఇలాంటి విషయాలు మనం బలంగా చెప్పడానికి ఈ నాసిక్ ఇన్స్క్రిప్షన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇన్ ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ క్లాసెస్ we will discuss it in a separate slide and we will give some time for this నాసిక్ ఇన్స్క్రిప్షన్. సో ఇది కూడా రీసెర్చ్. సో రీసెర్చ్ గేట్ అని ఒక వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్ లో ఈ మధ్య పబ్లిష్ అయినటువంటి ఆర్టికల్. సో శాతవాహన టైంలో ఈ నాణ్యాలు ఎట్లా ఉంటాయి, ఈ కన్హా టైంలో ఉన్నటువంటి వచ్చినటువంటి నాణ్యాలు ఏంటి. ఇందాక చెప్పుకున్నాం నాణ్యాల మీద మోటివ్స్ ఉండడము, నాణ్యాల మీద రాజు యొక్క పేరు, అతని యొక్క టైటిల్ ఉండని చెప్పుకున్నాం. సో చెప్పుకోవడమే కాదు, దాన్ని విజువల్ గా చూపించాలనేటువంటి ఒక వేరియేషన్స్ తో మన క్లాసెస్ ఉంటాయి. కాబట్టి సో ఒక రీసెర్చ్ ఆర్టికల్లో పబ్లిష్ అయినటువంటి ఒక ఒరిజినల్ ఇమేజెస్, అక్కడ ఉన్నటువంటి న్యూమిస్మాటిక్ ఎవిడెన్సెస్. సో ఈ మెటల్స్, సో క్లాస్ నెంబర్ 4 క్లాసెస్ లో నేను మెటల్స్ కూడా, సో కాపర్ అవ్వచ్చు, ఇంకా అదర్ మెటల్స్ గురించి కూడా మనం డిస్కస్. గోల్డ్ ఎందుకు ఒక కాంట్రవర్సీ అవ్వకూడదు, కాపర్ ఏంటి, సిల్వర్ ఏంటి, లెడ్ ఏంటి, మిగతా గురించి కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. సో దిస్ ఈస్ ద రీసెర్చ్ ఆర్టికల్ which is supporting about some details of Satavahana's time numismatic evidences. సో శాతకర్ణి వన్, సో ఇతని వైఫ్ పేరు నాగానిక. సో దీని మీద ఒక చారిత్రక నవల ముదిగొండ
ఐ థింక్ సో సమ్ నేమ్ ఇస్ దేర్ స్టార్ట్స్ విత్ ముదిగొండ. సో ఒక చారిత్రక నవల కూడా మనకి రావడం జరిగింది, వసంత గౌతమి అండ్ నాగానిక అనేటువంటి నవల. సో ఈ శాతకర్ణి వన్ యొక్క రూలింగ్ లో మనకి కనిపించేటువంటి యూనిక్ పాయింట్ అంటే ఒక మ్యారిటల్ అలయన్స్ ద్వారా ఎక్స్పాన్షన్ ఆఫ్ కింగ్డమ్. సో 16 జనపదాస్ లో వాళ్ళు లిచ్చావి ప్రావిన్సెస్ అవి ఉంటాయి టిబెట్ ఏరియాస్ లో, ట్రైబల్ కింగ్డమ్స్, వాళ్ళని మ్యారేజ్ చేసుకుని ఈ సామ్రాజ్యాన్ని విస్తరించినటువంటి ఒక నార్త్ వెస్ట్ ఇండియన్ కల్చర్, నార్త్ వెస్ట్ ఇండియా కల్చర్. సో అది మన డెక్కన్ ఏరియాస్ లో శాతకర్ణి వన్ నుంచి మనం చూసుకుంటాం. సో నాగానిక, సో ఈ సదర్న్ మహారాష్ట్రలో ఉన్నటువంటి ఒక పవర్ఫుల్ రూలర్ అయినటువంటి మహారథి త్రాన్కేవరావు కళ్యాణ అనేటువంటి పర్సన్ యొక్క డాటర్ నాగానికని మ్యారేజ్ చేసుకున్నారు. సో అంతేకాకుండా వెస్టర్న్ మాల్వా, సో మధ్యప్రదేశ్ ఆ ఏరియాస్ లో వెస్టర్న్ మాల్వా, సో నర్మదా వ్యాలీ, సో గుజరాత్ మహారాష్ట్ర ఈ బోర్డర్స్ ఉంటుంది నర్మదా వ్యాలీ, అండ్ సదర్న్ విదర్భ, సో మహారాష్ట్ర యొక్క సదర్న్ విదర్భ ఏరియాస్ లో కూడా, సో ఈ కృష్ణా గోదావరి పరివాహక ప్రాంతాల నుంచి, కన్నడ ప్రాంతాల నుంచి, మహారాష్ట్ర బోర్డర్స్ నుంచి ఒక వెస్ట్ సైడ్ కి, సో మహారాష్ట్ర బోర్డర్స్ నుంచి ఈ మధ్యప్రదేశ్ లో ఉన్న ఏరియాస్ కి, గుజరాత్ లో ఉన్నటువంటి ఏరియాస్ కి, అండ్ మహారాష్ట్ర కింద ఉన్నటువంటి విదర్భ ఇలాంటి ఏరియాస్ కి ఈ సామ్రాజ్యాన్ని ఎక్స్పాన్షన్ చేయడం జరిగింది. సో గ్రేట్నెస్ నానేగఢ్ ఇన్స్క్రిప్షన్ బై వైఫ్ నాగానిక. ఇతని యొక్క గొప్పతనం మనం ఈరోజు చదువుకుంటున్నామంటే ఇతని యొక్క వైఫ్ అయినటువంటి నాగానిక, సో నానేగఢ్ ఇన్స్క్రిప్షన్ లో అతని గొప్పతనం గురించి రాయడం జరిగింది. సో అందుకే సో ఆచార్య ముదిగొండ వారి యొక్క నవలలో కూడా నాగానిక అనేటువంటి టైటిల్ తో వచ్చింది. సో కల్చర్ కి సంబంధించినటువంటి బుక్స్, లిటరేచర్, సో మోడర్న్ లిటరేచర్ లో ఈ నవల గురించి అడిగేటువంటి ఉంటుంది. సో ఆచార్య ముదిగొండ వారి నాగానిక అనేటువంటి ఈ చారిత్రక నవలలో కూడా శాతకర్ణి వన్ గురించి, నాగానిక గురించి మనకు తెలుస్తూ ఉంటుంది. సో 2 అశ్వమేధ యాగాలు, ఒక రాజస్వ యాగము నిర్వర్తించడం ద్వారా, అదేవిధంగా బ్రాహ్మిన్స్ కి ల్యాండ్ ఇవ్వడం ద్వారా వైదిక మతము, సో వేదిక రిలీజియన్ ఆర్ వైదిక మతంగా మనం పిలుచుకున్నటువంటి ఈ యొక్క సనాతన ధర్మం పైన శాతకర్ణి వన్ కి విపరీతమైనటువంటి ప్రేమ ఉందనేటువంటి విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. సో శాతకర్ణి టూ తను 6th రూలర్ గా ఉన్నాడు ఈ శాతవాహనస్ కి. ఎక్స్టెండెడ్ బౌండరీస్ ఫ్రమ్ వింధ్యాస్ టు గ్యాంగెస్ ఇన్ ద నార్త్ ఇండియా. సో ఈ ఏరియాస్ మనం వింధ్యాస్ అనుకుంటే, ఈ వింధ్యాస్ నుంచి గంగెస్, సో సౌత్ పాయింట్ ఆఫ్ గంగా, సో గంగా నదికి దక్షిణ భాగం ఉన్నటువంటి ఏరియాస్ కి ఈ యొక్క సామ్రాజ్యాన్ని వింధ్యా నుంచి ఈ ఏరియాస్ కి ఎక్స్పాన్షన్ చేయడం జరిగింది. సో కాయిన్స్ ఇన్ తెలంగాణ, నార్థన్ మహారాష్ట్ర, మాల్వా అండ్ ఎంపీ లో శాతకర్ణి టూ గురించి ఒక న్యూమిస్మాటిక్ ఎవిడెన్సెస్, సో తెలంగాణలో, అదేవిధంగా మహారాష్ట్ర యొక్క నార్త్ ఏరియా అంటే ఈ ఏరియాస్ లో, అదేవిధంగా మాల్వా అంటే అగైన్ ఈ ఏరియాలో, అండ్ మధ్యప్రదేశ్, సో ఈ ఏరియాస్ లో, సో ఈ ఓవరాల్ గా ఈ ఏరియాస్ దొరికినటువంటి కాయిన్స్ వల్ల ఈ శాతకర్ణి టూ గురించి మనకు తెలుస్తుంది. సో లెంత్ చూడండి 56 years, వన్ ఆఫ్ ద లెంతియెస్ట్ పీరియడ్ రూలర్స్ ఆఫ్ ద శాతవాహన. శాతవాహనంలో సుదీర్ఘకాలం పరిపాలించినటువంటి ఒక రాజుల్లో ఒకటిగా శాతకర్ణి టూని మనం చూస్తూ ఉంటాం. సో ఇందాక నేను చెప్పాను పురాణాల్లో శాతవాహనకు సంబంధించిన ఎవిడెన్సెస్ ఉన్నాయి, అప్కమింగ్ స్లైడ్ లో డీటెయిల్స్ రివీల్ చేస్తామని చెప్పేసి. సో యుగ పురాణం అనేటువంటి ఒక పురాణంలో ఈ శాతవాహనకు సంబంధించినవి ఎలాంటి వివరాలు ఉన్నాయి అంటే, ఈ శాకాస్ని కళింగ సామ్రాజ్యం నుంచి, శాకాస్ అనేటువంటి ఒక డైనస్టీని కళింగ సామ్రాజ్యం ఇప్పటి ఒడిశా నుంచి బయటికి పంపించారు. అంటే వాళ్ళ మీద కాంక్వెస్ట్ చేయడం, వాళ్ళని ఇన్వైట్ చేయడం చేశారు. సో అడ్వాన్స్ టు పాటలీపుత్ర అండ్ నెక్స్ట్. సో ఇక్కడ ఉన్నటువంటి ధాన్యకటకం అవ్వచ్చు, కోట్లింగాలు అవ్వచ్చు, లేదా ఇక్కడ ఉన్నటువంటి ప్రతిష్టానపురం అవ్వచ్చు, ఈ ఏరియాస్ నుంచి ఈస్టర్న్ సైడ్ వెళ్ళేసి ఫస్ట్ ఈ కళింగ ఏరియాస్ లో ఉన్నటువంటి శాఖాస్ ని తరిమేయడము, అక్కడ నుంచి పాటలీపుత్రం, సో ఇప్పుడున్నటువంటి పట్నాకి వెళ్ళి దాన్ని కూడా జయించడం అనేటువంటిది మనం చూస్తూ ఉంటాం. ఇతని తర్వాత వచ్చినటువంటి మిగతా 8 మంది రాజులు పెద్ద కాంట్రిబ్యూషన్ లేదు. క్లాస్ లో మనం 5 minutes 10 minutes అట్లీస్ట్ 1 minute కూడా వాళ్ళకి కేటాయించేటువంటి యోగ్యత లేనటువంటి, చరిత్రలో అంత ప్రాముఖ్యత లేనటువంటి రాజులు ఉన్నారు. బట్ అంత ప్రాముఖ్యత లేని రాజులు ఉన్నప్పటికీ శాతవాహనుల యొక్క పవర్ ని వాళ్ళు కాపాడుకుంటూ వచ్చారు. దట్స్ ద గ్రేట్నెస్. మనకి ఆధారాలు దొరకపోయి ఉండొచ్చు, లేదా చరిత్రలో అన్సంగ్ హీరోస్ గా ఉండి ఉండొచ్చు, బట్ వాళ్ళ రాజ్యాన్ని కాపాడుకుంటూ ఉన్నారు ఆ 8 మంది రాజులు అంటే కల్చర్ పరంగా వాళ్ళ కాంట్రిబ్యూషన్ లేకపోవడం వల్ల ఈరోజు క్లాస్ లో మనం మాట్లాడుకోవచ్చు. కానీ అడ్మినిస్ట్రేటివ్ పరంగా, పొలిటికల్ పాలిటీ పరంగా దే ఆర్ సౌండ్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. సో పులోమావి వన్, scholars believe he killed the suzerma of the Kanva.
సో ప్రీవియస్ స్లైడ్స్ లో మనం ఈ సుముఖ, ఆ తర్వాత వచ్చినటువంటి సుముఖ ఈ సుశర్మని చంపేశారు అని చెప్పేసి పురాణాస్ లో ఉందని చెప్పాం. బట్ స్కాలర్స్ అంటే హిస్టారియన్స్ మాత్రం ఈ సుశర్మని పులోమావి వన్ చంపాడని చెప్పేసి మనం అనుకుంటాము. సో కన్వా డైనస్టీ అండ్ ఆక్యుపైడ్ మగధ. సో అతన్ని చంపడం ద్వారా ఈ మగధ సామ్రాజ్యాన్ని పులోమావి వన్ ఆక్రమించుకున్నాడని చెప్పేసి స్కాలర్స్ చెప్తారు. సో కొన్ని ఇయర్స్ అటు ఇటు అవ్వచ్చు, కొన్ని పేర్లు అటు ఇటు అవ్వచ్చు, బట్ శాతవాహన రూలర్స్ మాత్రము కర్నూల్ని అంతం చేశారు, వాళ్ళని ఫినిష్ చేశారు, వాళ్ళ ఆకరాజ్యం నుండి సుధర్మని వాళ్ళు చంపేశారు, మగధని ఆక్రమించుకున్నారు. ఇవన్నీ క్రిస్టల్ క్లియర్. సో ఈస్టర్న్ వర్డ్స్ ధాన్యకటకం నుంచి వెస్ట్ ఉన్నటువంటి ప్రతిష్టానపురంకి వచ్చారా, లేదా అక్కడ ప్రతిష్టానపురం నుంచి కోటిలింగాల మీదుగా ధాన్యకటకంకి వచ్చారా? ఈ ఈస్ట్ వెస్ట్, వెస్ట్ ఈస్ట్ డిబేట్ పక్కన పెడితే ఈస్ట్ నుంచి వెస్ట్ కి, వెస్ట్ నుంచి ఈస్ట్ కి వాళ్ళ సామ్రాజ్యం అనేది ఉంటుంది. సో ఈ వెస్ట్ నుంచి ఈస్ట్ కి వస్తూ కొంచెం నార్త్ ఈస్ట్ డైరెక్షన్ తీసుకుని కళింగ సామ్రాజ్యము, దాని నుంచి పైకి పాటలిపుత్రం అంతవరకు కూడా వాళ్ళ ఎక్స్పాన్షన్ జరిగింది అనేటువంటిది కూడా రకరకాల హైపోథిసిస్ ని మనం కలిపి చూసినప్పుడు, సో ఇవన్నీ కాంట్రాడిక్టరీగా ఈ స్కాలర్ అన్నాడు, ఆ స్కాలర్ ఈ స్కాలర్ అన్నాడు, కానీ మనం ఒక యూనిఫికేషన్ అయితే, ఒక ఐకమత్యమైనటువంటి కోణంలో చూసినట్లయితే వెస్ట్ నుంచి ఈస్ట్ కి, ఈస్ట్ నుంచి వెస్ట్ కి ఇలా అలా ఉన్నప్పటికీ ఒక ఒక రేంజ్ ఆఫ్ శాతవాహన కింగ్డమ్ అనేటువంటిది ఒక బ్రాడర్ పిక్చర్ మాత్రం, ఒక అవుట్లైన్ ఆఫ్ శాతవాహన కింగ్డమ్ అనేది మాత్రం మనకి ఈజీగా ఒక జాగ్రఫికల్ ఎక్స్టెంట్ అనేది మనం ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి అవకాశం ఉంది. సో ఫస్ట్ టైం ఒక సౌత్ ఇండియన్ కింగ్ అప్పటి ఏన్షియంట్ ఇండియాకి ఒక ఐకానిక్ క్యాపిటల్ గా, ప్రాచీన భారతదేశానికి ఒక రాజధానిగా ఉన్నటువంటి పాటలీపుత్ర లేదా ఇప్పటి పట్నాని ఒక సౌత్ ఇండియన్ రాజు ఆక్రమించుకున్నారు లేదా దండయాత్ర చేశారని చెప్పి అనుకుంటే అది పులోమావి వన్. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఫస్ట్ సౌత్ ఇండియన్ కింగ్ హూ ఇన్వేడెడ్. సో ఇతని కంటే ముందున్న రూలర్స్ వెళ్ళారు, కాన్క్వెస్ట్ చేయడము లేదా ఎనెక్స్ చేయడము చేసి వెనక్కి వచ్చారు, కానీ ఇతను దాని ఒక దండయాత్ర లాగా చేయడం జరిగింది. ఇండిపెండెంట్ ఇంపీరియల్ రిజిమ్ ఆఫ్ శాతవాహనస్ అనేటువంటిది పులోమావి వన్ టైంలో మనం చూసాము. నెక్స్ట్ రూలర్స్ అందరూ కూడా ఒక వీక్ రూలర్స్, ఎందుకంటే ఇందాక ఉన్నటువంటి 8 రూలర్స్ ఒక అన్నోన్ రూలర్స్, చరిత్రలో అంత స్థానం రూల్స్ కాదు, బట్ వాళ్ళు శాతవాహన పవర్ ని యాజ్ ఇట్ ఈస్ గా అలాగే కంట్రోల్ చేయగలిగారు. బట్ పులోమావి తర్వాత వచ్చినటువంటి రూలర్స్ మాత్రము మహారాష్ట్ర నుంచి ఆంధ్రాకి పంపివేయబడ్డారు. సో శాఖ పల్లవుల యొక్క కింగ్ అయినటువంటి నహాపన పంపిస్తే అక్కడి నుంచి మహారాష్ట్ర నుంచి ఆంధ్రాకి వచ్చేసారు అని చెప్పేసి చరిత్రలో మనకు కొన్ని ఎవిడెన్సెస్ మనకు దొరకడం జరుగుతుంది. సో ఇతని తర్వాత ఉన్న రూలర్స్ వీక్ అనే పదం ఇక్కడ ఎందుకు వాడాం, అక్కడ అన్నోన్ అన్నాము ఎందుకంటే పొలిటికల్ పవర్ అంతే ఉంది, కల్చర్ పరంగా వాళ్ళ కాంట్రిబ్యూషన్ లేదు. బట్ ఇక్కడ మాత్రం పొలిటికల్ గా వాళ్ళు వీక్ గా ఉన్నారు, అందుకే మహారాష్ట్ర నుంచి ఆంధ్రాకి ఈ నహాపన అటువంటి కింగ్ వల్ల వీళ్ళు వచ్చేయడం జరిగింది. సో కుంతల శాతకాన్ని లివ్డ్ షార్ట్ పీరియడ్, చాలా షార్టెస్ట్ పీరియడ్ రూలర్ కింద మనం చెప్పొచ్చు కుంతల శాతకర్ణిని. తక్కువ కాలం పరిపాలించినటువంటి శాతవాహన రాజు. ఈ సాంస్క్రిట్ రీప్లేస్ ప్రాకృత్ యాజ్ అఫీషియల్ లాంగ్వేజ్. సో నేను ఇంట్రొడక్టరీ క్లాసెస్ లోనే ప్రాకృత్ నుంచి సాంస్క్రిట్ కి, సాంస్క్రిట్ నుంచి ఏన్షియంట్ తెలుగుకి, ఏన్షియంట్ తెలుగు నుంచి మోడర్న్ తెలుగుకి, మోడర్న్ తెలుగు నుంచి తెలుగు ప్లస్ పర్షియన్ మిక్స్ లాంగ్వేజ్ కి మన యొక్క ఇన్స్క్రిప్షన్స్ అవ్వచ్చు, మన యొక్క భాష అలవాట్లు ఫ్లో అవుతా వచ్చినాయని చెప్పా. సో ఈ ప్రాకృతిని రీప్లేస్ చేసి సాంస్క్రిట్ వచ్చింది. సో ఇందాక కూడా మనం శాతవాహన కింగ్స్ అశ్వమేధ యాగాలు, సో రాజసూయ యాగాలు, బ్రాహ్మణులకు దానాలు ఇవ్వడం అనేటువంటిది మొదలైంది. సో వేదిక్ రిలీజియన్, సనాతన ధర్మ ఇంక్రీజ్ అవుతా వచ్చింది. సో బుద్ధిజం కంటే సనాతన ధర్మం పెరుగుతున్నప్పుడు బుద్ధిజము లేదా అంతకంటే ముందున్నటువంటి రిలీజియస్ బిలీఫ్స్ కి సింబల్ గా ఉన్నటువంటి ప్రాకృతిని సాంస్క్రిట్ ఆటోమేటిక్ గా రీప్లేస్ చేస్తుంది. సో ముస్లిం రూలర్స్ వచ్చినప్పుడు పర్షియన్, ఉర్దూ, అరబిక్ ఇలాంటివి సాంస్క్రిట్ రీప్లేస్ చేయడం మనం చూస్తూ ఉంటాం. అదేవిధంగా బుద్ధిజం నుంచి హిందూయిజము లేదా వైదిక రిలీజన్కి వచ్చినప్పుడు సాంస్క్రిట్ డామినెంట్ రోల్ ప్లే చేయడం అనేది ఒక న్యాచురల్ థింగ్ గా మనం చూడొచ్చు. సో కావ్య మీమాంస బై రాజశేఖర, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఎంసీక్యూస్ కోసం, క్లాస్ ని అటెన్షన్ తో ఉన్నటువంటి స్టూడెంట్స్ కోసం కావ్య మీమాంస రాజశేఖర, ప్లీజ్ రిమెంబర్. సో కామసూత్ర వాత్సాయన, ప్రీవియస్ క్లాసెస్ లో కూడా చెప్పాము. కామసూత్ర అనేటువంటిది ఒక రొమాంటిక్ బుక్, ఒక సెక్సువల్ బుక్ కాకుండా శాతవాహనాస్ టైంలో ఉన్నటువంటి ఒక సోషో ఎకనామిక్ లైఫ్ ని కామసూత్ర వాత్సాయన, కామసూత్ర చెప్పా. సో వన్స్ అగైన్ ఐ వుడ్ లైక్ టు ఎంఫసైజ్ ద టాపిక్. సో బృహత్ కథ బై గుణాఢ్యుడు రాసినటువంటి
బృహత్ కథ కూడా ఈ కుంతల శాతకర్ణి కాలంలో ఉంది. సో కథాంతర వ్యాకరణం బై సర్వవర్మ రాసిన కథాంతర వ్యాకరణం. సో ఆ బుక్ కూడా ఉంది. సో కుంతల శాతకర్ణి షార్ట్ స్పిరిట్ వాడినప్పటికీ షార్ట్ ఈజ్ స్మార్ట్ ఆర్ స్మార్ట్ ఈజ్ స్వీట్ అన్నట్టుగా కల్చర్ పరంగా కుంతల శాతకర్ణి మ్, మన లాంగ్వేజ్ చెప్పాలంటే తోప్ అని కూడా చెప్పుకోవచ్చు. సో కుంతల శాతకర్ణి టైంలో ఇంత మంచి పోయిట్స్ ని ఆయన ఎంకరేజ్ చేయబట్టే కావ్య మీమాంస అవ్వచ్చు, కామసూత్ర అవ్వచ్చు, బృహత్ కథ అవ్వచ్చు, కథాంతర వ్యాకరణ ఇలాంటి పుస్తకాలు రాజశేఖర్ నుంచి సర్వవర్మ వరకు మనకి వస్తా వచ్చాయి. సో కుంతల శాతకర్ణి తెలంగాణ కల్చర్ కి చేసిన కాంట్రిబ్యూషన్స్ ని మరొకసారి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సో హాలుడు, గాథా సప్తశతి రిపీటెడ్ గా ఏన్షియంట్ హిందీ ఇండియన్ హిస్టరీ నుంచి ఇప్పటి వరకు మనం చెప్పుకుంటూ వస్తున్నాం. ఇతను 17th రూలర్. సో ఇట్లాంటివి గుర్తుపెట్టుకోండి. ఫ్యాక్చువల్ థింగ్స్ అడిగే అవకాశం ఉంది ఎంసీక్యూ బేస్డ్ ఎగ్జామ్స్ లో. ఇతను గ్రేట్ పోయిట్ మాత్రమే కాదు, ఒక ప్యాటర్నైజ్ ఆఫ్ పోయిట్. సో కవి వత్సల అనేటువంటి బిరుదు ఉంది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎంసీక్యూస్, ప్లీజ్ నోట్ డౌన్. సో కృష్ణదేవరాయలు ఎలా అయితే స్వయంగా కవి ఆముక్తం అనేది రాశాడో, అష్టదిగ్గజాలని ప్రోత్సహించాడో, ఈ కవి వత్సల అనేటువంటి బిరుదును తీసుకుని ఇతను కూడా కవుల్ని కళల్ని ప్రోత్సహించారు. సో కల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో, లిటరేచర్ పాయింట్ ఆఫ్ వ్యూలో హాలా వెరీ వెరీ ఇంపార్టెంట్, యాజ్ హీఈస్ ది 17th రూలర్ ఆఫ్ శాతవాహన డైనస్టీ. బీయింగ్ ఏ అతను సొంతంగా ఒక పోయిట్ అయ్యి గాథా సప్తశతి అనేటువంటి ఒక రొమాంటిక్ పోయిటరీని ప్రాకృత భాషలో, సో మళ్ళీ సాంస్క్రిట్ నుంచి ప్రాకృతికి వచ్చింది. సో ప్రాకృతికి షిఫ్ట్ అయింది అంటే వాళ్ళ డెమోగ్రఫీ, ఒక రిలీజియస్ కాంపోజిషన్ కూడా మారింది అని కూడా మనం చెప్పుకోవచ్చు. సో విత్ లీలావతి తోటి ప్రేమలో పడ్డాడు. ఆ లీలావతి ఎవరు అంటే శ్రీలంక దేశానికి చెందినటువంటి ఒక యువరాణి. అండ్ ఇవన్నీ కూడా కుంతల రాసినటువంటి లీలావతి అనేటువంటి పుస్తకంలో మనకి లభ్యమవుతా ఉంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ పేషెంట్లీ listening to these classes. If you have any doubts, you can contact us. Have a nice day. Take care.